హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్స్ వర్షిన్ నాయక్. సో ఈరోజు వచ్చేసి నేను మనకి ఇండియన్ సిస్టమ్, ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి చెప్తాను. సో ఈ ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇంటర్నేషనల్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ అంటే ఏంటో ముందు చెప్తాను. సో ఇండియన్ సిస్టమ్ అంటే మనకి అంటే ఇండియన్ కరెన్సీ ఎలా కౌంట్ చేయాలి. ఇంకా ఇంటర్నేషనల్ సిస్టమ్ అంటే ఇంకా ఫారెన్ కంట్రీస్లో కౌంట్ చేయబడే ఎట్లా అనేది అనమాట. సో దాన్ని నేను సింపుల్ వేలో సేమ్ మీకు స్కూల్లో ఎలా చెప్తారో అలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబోతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు సొల్యూషన్ అనుకోండి. సో ఇక్కడ మనకి ఎంత ప్రైజ్ ఉంది. ఫస్ట్ క్వశ్చన్ రీడ్ చేద్దాం. రైట్ ఎర్చ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఇన్ ద ఇన్వర్డ్ ఇన్ ఇండియన్ ప్లేస్ సిస్టమ్. సో అని ఉంది. సో ఇక్కడ మనకి ఎంత ఉంది, 4,83,745 అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని చేద్దాం మనం. సో ఇక్కడ చేయాల్సినది సొల్యూషన్. అంటే ఇక మనకి ఎంత ఉంది, ఇప్పుడు సపోజ్ మీరు ఇండియన్ సిస్టమ్ అయినా ఇంటర్నేషనల్ సిస్టమ్ అయినా, సో ఈ ఫస్ట్ వర్డ్లో మీకు 3 లెటర్స్ అయినా రావచ్చు, 1 లెటర్ అయినా రావచ్చు, 2 లెటర్స్ అయినా రావచ్చు. మన టూ సిస్టమ్స్లో ఎన్ని నెంబర్స్ వచ్చినా ఏం పర్వాలేదు. కానీ ఇది కామనే. అంటే ఇక్కడ 2 అయినా రావచ్చు, ఇక్కడ 3 కామనే. అది 3 కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ మధ్యలో 2 నెంబర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 83 ఉంది కదా, ఈ 2 నెంబర్స్ ఉంటే ఇండియన్ సిస్టమ్. అది ఇక్కడ 3 నెంబర్స్ ఉందనుకోండి, అది ఇంటర్నేషనల్ సిస్టమ్. అంటే ఇది ఫారెన్ కంట్రీస్లో కౌంటింగ్ అన్నమాట. సో ఇక్కడ మనకి టూ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 2 లెటర్స్. సో దీన్ని ఇండియన్ సిస్టమ్ అని అంటారు. సో ఈ ఇండియన్ సిస్టంలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇది చెప్పి ఒక బాక్స్ గీద్దాం. సో ఇక్కడ ఫైవ్. సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. 1s, 10s, 100s, 1000s, ఈ 10,000. అంటే 1,000కి 10,000కి డిఫరెంట్ చూడండి మీరు. ఇది 1,000కి TH 1,000కి, కానీ 10,000కి అయితే TTH, అది 10,000s అనమాట. సో మనకి ఇక్కడ 100,000s కూడా ఉంటుంది, HTH అనమాట. సో మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఒక్కటే మిగిలింది కాబట్టి 100,000s మనం పెట్టకూడదు, డైరెక్ట్ ల్యాక్స్కి వెళ్ళిపోవాలి. అదే దీని పక్కన మీకు ఇంకో లెటర్ ఉందనుకో, ఇంకో నెంబర్ అనేది ఉందనుకోండి, 100,000 పెట్టేసి మీరు ల్యాక్స్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకి చూడండి 10,000 తర్వాతకి మనకి ఇది ఒక్కటే నెంబర్ ఉంది, ఇక్కడ ఇంకో నెంబర్ లేదు. సో అందుకని మనకి డైరెక్ట్ ల్యాక్స్కి వెళ్ళిపోవాలి. సో ల్యాక్స్లలో కూడా lakh, 10 lakh, 100 lakhs ఉంటుంది. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో చూడండి. సో ఇక్కడ ల్యాక్స్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 ఒకటి, 1000s ప్లేస్లో చూడండి 1000 ఈ 2000. సో కాబట్టి ఈ 2000 కాబట్టి ఇలా పెట్టాలి. సో ఇక్కడ 100s, 10s, 1s అంటే 1s, 10s, 100s, ఇది 3 ఈక్వల్. ఎందుకంటే ఇక మనకి ఈ 3 కలిపి ఉన్నాయి, దీని మధ్యలో ఇక్కడ మనకి కామాస్ అనేది లేవు కాబట్టి ఈ 3 ఈక్వల్. అండ్ ఈ 3 వచ్చేసి ఇండియన్ సిస్టంలో కూడా ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టంలో కూడా ఉంటుంది. సో ఇది కామన్ అన్నమాట, ఈ 3. సో అందుకనే ఇది అన్నమాట. సో ఇప్పుడు చెప్తాను వినండి. మన ఇండియన్ సిస్టంలో ఎన్ని ఉంటుందంటే చూడండి, ఇండియన్ సిస్టమ్, ఇది ఇండియన్ సిస్టమ్.
సో చూడండి, ఇప్పుడు ఇండియన్ సిస్టంలో అయితే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మళ్ళీ ఇక్కడ ల్యాక్స్. మళ్ళీ ఇక్కడ ప్లేస్ అయిపోలేదు కాబట్టి కింద రాస్తున్నా, సో మీరు అర్థం చేసుకోండి. ల్యాక్స్, 10 lakhs, 100 lakhs అండ్ క్రోడ్స్. సి మీన్స్ క్రోడ్స్. సి ఒక్కటే సి ఉంటే క్రోడ్ అనమాట. అది క్రోడ్స్ అంటే కోట్. నెక్స్ట్